ఉబర్ కోసమో ఓలా కోసమో బుక్ చేయడము, లేదా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వస్తువులు కొనడము, బ్లింకెట్ జెప్టోనో స్విగ్గీనో జొమాటోలో ఆర్డర్ చేయడము ఇవాళ ఆధునిక అర్బన్ సమాజానికి నిత్య జీవితంలో ఒక అంశంగా మారింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మనము వాడుతున్న ఫోన్ను బట్టి వీటి ప్రైసెస్ మారుతాయా, ఇది ప్రశ్న. ఇప్పుడు అంటే ఉదాహరణకు మీరు ఐఫోన్లో ఓలా బుక్ చేస్తే ఒక ప్రైస్, మీరు నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఓలా బుక్ చేస్తే ఇంకో ప్రైస్ ఉంటుందా? సేమ్ డెస్టినేషను, సేమ్ రూటు, సేమ్ ప్లేస్ లొకేషను, ఎవ్రీథింగ్ సేమ్. తేడా ఏంటంటే మీరు డిఫరెంట్ ఫోన్స్లో బుక్ చేశారు. తేడా నార్మల్గా అయితే ఉండకూడదు. ఉదాహరణకు మీరు ఒక షాప్కి వెళ్తారు, మీరు రాయల్ ఎన్ఫీల్డ్ బండిపైన వచ్చారా, సైకిల్ మీద వచ్చారా, నడుచుకుంటూ వచ్చారా, మీరు ఒక కార్లో వచ్చారా, బెంచ్ కార్లో వచ్చారా, సంబంధం లేదు. షాప్లో ఒక ప్రోడక్ట్కు ప్రైస్ ఉంటుంది, కస్టమర్ను బట్టి ఆ ప్రైస్ మారదు, మీకు ఆ ప్రైస్ సేమ్ ఉంటుంది. ఏమైనా ఉంటే కాస్త లాయల్ కస్టమర్, రెగ్యులర్ కస్టమర్ అయితే కాస్త డిస్కౌంట్ ఎక్కువ ఇవ్వచ్చు. కానీ ఎక్కడా కూడా కస్టమర్ ఎకనామిక్ ప్రొఫైల్ని బట్టి, సోషల్ ప్రొఫైల్ని బట్టి ప్రొడక్ట్ ప్రైస్ వ్యారీ కాదు. కానీ ఈ యాప్ బేస్డ్ ఎకానమీలో బోత్ ఈ ఓలా ఉబర్ లాంటి ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, అలాగే క్విక్ కామర్స్ సర్వీసెస్లో కూడా ఈ అనుమానం ఇప్పుడు మొదలైంది. అనుమానమే కాదు, ఇటీవల ఒక ప్రయోగాలు కూడా చేశారు. ఒకే టైంలో ఐఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో సేమ్ లొకేషన్ నుంచి సేమ్ రూట్లో సేమ్ డెస్టినేషన్కు బుక్ చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేసిన వారితో పోలిస్తే ఐఫోన్లో బుక్ చేసిన వారికి ప్రైస్ ఎక్కువ పడింది. దీన్నే డిఫరెన్షియల్ ప్రైసింగ్ అని, ఆల్గారిథమిక్ ప్రైసింగ్ అని ఇది ఇప్పుడు పిలుస్తున్నారు. ఇది ఒక పెద్ద వివాదంగా మారిపోతుంది. ఈవెన్ ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సిన పరిస్థితికి రావచ్చు. ప్రజలుగా మనం అందరము మన వాయిస్ రేజ్ చేయాల్సిన కీలకమైన అంశం. ఎందుకు ఇలా వస్తుంది అంటే ఐఫోన్ వాడే వారి ఎకనామిక్ ప్రొఫైల్, వాళ్ళు డబ్బున్న వాళ్ళు వాడతారు, ఇన్కమ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కనుక అలాంటి వారికి ఎక్కువ ప్రైస్ వేస్తాము. ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్ళు తక్కువ ఇన్కమ్ ఉంటారు కనుక వాళ్ళు తక్కువ ప్రైస్, వాళ్ళకి తక్కువ ప్రైస్ కాదు, వాస్తవానికి వాళ్ళకన్నా ఐఫోన్ వాడేవారికి ఎక్కువ ప్రైస్. ఇందులో ఎవరికి తక్కువ ప్రైస్ ఉండదు. అంటే మన బ్రౌజింగ్ హిస్టరీని బట్టి, మన పర్చేజ్ హిస్టరీని బట్టి, మన స్పెండింగ్ ప్యాటర్న్స్ని బట్టి, మన కస్టమర్ ప్రొఫైల్ని బట్టి, మనం వాడే డివైస్ని బట్టి, వీటన్నిటినీ కూడా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ క్యాప్చర్ చేస్తాయి. మనందరికీ తెలుసు టార్గెట్ బేస్డ్ మైక్రో టార్గెటింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. మన ప్రొఫైల్ని బట్టి మనకు యాడ్స్ వస్తాయి. మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏమి కొంటున్నాము, ఏం చాట్ చేస్తున్నాము, మన స్పెండింగ్ బిహేవియర్ ఏంటి, మనం పర్చేజింగ్ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ కూడా నిరంతరం మన డేటాను క్యాప్చర్ చేస్తూ వాటికి అనుగుణంగా మనకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇది మనకు చాలా కాలంగా తెలిసిన అంశమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మన ప్రొఫైల్ని క్యాప్చర్ చేసి మన ప్రొఫైల్కి తగ్గట్టుగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడికి మనం అర్థం చేసుకోవచ్చు నథింగ్ అనెథికల్. ఎందుకంటే తమ కరెక్ట్ కస్టమర్ను గుర్తించి ఆ కస్టమర్కు టార్గెట్ చేసే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ద్వారా అడ్వర్టైజర్కు ప్రయోజనం, ఈవెన్ మనకు కూడా ప్రయోజనం. ఇప్పుడు నేను కొనని, నాకు అవసరమే లేని వస్తువు నాకు అడ్వర్టైజ్మెంట్ వస్తే ఉపయోగం ఏంటి? నాకు లాభం లేదు, అడ్వర్టైజ్ లాభం లేదు. కానీ ఇప్పుడు ఆ డేటాను క్యాప్చర్ చేసి అంటే మన పర్చేజింగ్ హిస్టరీ, మన స్పెండింగ్ ప్యాటర్న్స్, మనం వాడుతున్న డివైస్, మన ప్రొఫైల్, ఎకనామిక్ ప్రొఫైల్ క్యాప్చర్ చేసి దానికి అనుగుణంగా మన మీద ధరల భారాన్ని మోపుతున్నాయి ఇవి. ఇది హైలీ అనెథికలే కాదు, ఐఎమ్ షూర్ ఇట్ షుడ్ బి ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇల్లీగల్ కూడా అవుతుంది. డిస్క్రిమినేటరీ ప్రైసింగ్ చట్టం ఒప్పుకుంటుందని అనుకోను. ఎందుకంటే డిస్క్రిమినేషన్ అయితే దీనికి కంపెనీల వాదన ఏంటంటే ఇది పర్సనలైజ్డ్ ప్రైసింగ్ అని. ఇది పర్సనలైజ్డ్ ప్రైసింగ్ కాదు, ఆప్టిమైజింగ్ ప్రైసింగ్ ఫర్ మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్స్ అంటారు దీన్ని. అంటే తన లాభాలను అత్యధికంగా పెంచుకోవటానికి
మ్యాక్సిమంగా కన్జ్యూమర్ నుంచి పీల్చడం అనేది, కన్జ్యూమర్ నుంచి లాగడం అవుతుంది ఇది. సో డిపెండింగ్ ఆన్ ద కన్జ్యూమర్స్ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ కన్జ్యూమర్ నుంచి ఎక్కువ లాగే ప్రయత్నం జరుగుతుంది. సో ఇది మరి ఎంతమంది చేస్తున్నారు, ప్రతి ప్లాట్ఫామ్ చేస్తుందా, నేనేమీ స్టడీ చేయలేదు కనుక ఆ ట్రెండ్ మాత్రం ఈ ఇంటర్నెట్ యాప్ బేస్డ్ ఎకానమీలో జరుగుతుంది అని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాని ప్రయోగాత్మకంగా కూడా చూపెట్టారు. ఐఫోన్, ఆండ్రాయిడ్ వాళ్ళు ఓలా, ఉబర్ బుక్ చేసినప్పుడు ఐఫోన్కు హయ్యర్ ప్రైస్ వచ్చింది, ఆండ్రాయిడ్ తక్కువ ప్రైస్ వచ్చింది. మీడియా కథనాల ప్రకారం క్యూ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా ఈ పని చేస్తున్నాయని. ఇట్ రిక్వైర్స్ ఎ డీపర్ ప్రోబ్, మరింత లోతుగా ప్రభుత్వ రెగ్యులేటరీ సంస్థలు విచారణ జరిపించాలి. ఎందుకంటే ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కిందకి వస్తుంది. అంటే అన్యాయమైన, అనైతికమైన, ఎక్స్ప్లాయిటేటివ్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. అందువల్ల ఇలాంటి ట్రేడ్ ప్రాక్టీసెస్ని చట్టం ఒప్పుకోదు. సో దీనికి వాదన ఏంటి అంటే, లేదు ఇది పర్సనలైజ్ ప్రైసింగు, కన్జ్యూమర్ను బట్టి, కస్టమర్ని బట్టి మేము ప్రైస్ వ్యారీ అవుతుంది అని, లేదా డైనమిక్ ప్రైసింగ్ అంటారు. డైనమిక్ ప్రైసింగ్ మనకు తెలుసు. ఇప్పుడు ఉదాహరణకు ఫ్లైట్ టికెట్లకు డైనమిక్ ప్రైసింగ్ ఉంటుంది. ఒకప్పుడు టికెట్ ఒకటే ఉండేది. ఇప్పుడు డైనమిక్ ప్రైసింగ్ ఏంటంటే టికెట్లు తగ్గుతున్న కొద్దీ, అంటే బుకింగ్లు పెరుగుతున్న కొద్దీ ప్రైస్ పెరుగుతుంది. అంటే 200 సీట్లు ఉన్నప్పుడు ఒక ప్రైస్ ఉంటే 20 సీట్లు వచ్చే వరకు ఆ ప్రైస్ పెరుగుతుంది. అంటే ఇట్స్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి ప్రైస్ మారుతుంటుంది. ఆల్రెడీ సర్చ్ ప్రైసింగ్ అని మొదలైంది. ఇప్పుడు సర్చ్ ప్రైసింగ్ అంటే ఒక ప్లేస్ నుంచి నలుగురు గనక ఏకకాలంలో మీరు క్యాబ్ గురించి కనుక ట్రై చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు ప్రైస్ పెరిగిపోతుంది. అందువల్ల మీరు బిజీ లొకేషన్లో ఉంటే మీకు హయ్యర్ ప్రైస్ పడుతుంది. మీరు అంతగా బిజీ లేని లొకేషన్స్ ఉంటే మీకు ప్రైస్ తక్కువ పడుతుంది. అంటే మీరు సెర్చ్ చేసే సమయానికి ఎంతమంది ఓలా కొరకు, ఉబర్ కొరకు అడుగుతున్నారన్న దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. రద్దీ ఉండే సమయంలో ప్రైస్ పెరిగిపోతుంది. సో ఇవన్నీ మనకు తెలుసు. దీనిపైన అమెరికాలో ఉబర్ పైన కేసు కూడా పడ్డది. ఈవెన్ కొన్ని ఇప్పుడు మీకు అమెరికన్ ప్రభుత్వ స్టడీ ఏం చెప్తుందంటే, ఒకే రకమైన ప్రోడక్ట్ ఉమెన్కి అయితే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే దానికి రీజనింగ్ ఏదైనా, ఇప్పుడు ఉదాహరణకు ఉమెన్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అమెరికాలో 13% ఎక్కువ ఉంటుంది అని అమెరికన్ ప్రభుత్వ స్టడీ చెప్తుంది. అలాగే మీకు ఈవెన్ యూరోప్లోనైతే ఉమెన్ ఫేస్ మాయిశ్చరైజర్ మెన్ ఫేస్ మాయిశ్చరైజర్తో పోలిస్తే 34% ప్రైస్ ఎక్కువ. సో అందువల్ల ఇలా బహుశా ఉమెన్ మోర్ స్కిన్ కేర్ కాన్షియస్ ఉంటారు కనుక వారిని ఎక్స్ప్లాయిట్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా అన్ఫేర్ ప్రాక్టీస్. అయితే పర్సనలైజ్డ్ ప్రైసింగ్లో అఫ్కోర్స్ ఉంటుంది, ఉండదని అనడం లేదు. ఇప్పుడు ఉదాహరణకు లాయల్ కస్టమర్, నువ్వు రెగ్యులర్ కస్టమర్, ఈవెన్ నీకు కన్వెన్షనల్ బిజినెస్లో కూడా, షాపింగ్ కూడా, అంటే బ్రిక్ అండ్ మోటార్ షాప్స్ అంటారు. అంటే మనం ఒక షాప్లో వెళ్ళి కొనుక్కోవడం, ఆన్లైన్ కాని వాటిని ఆఫ్లైన్ షాపింగ్లో కూడా మీరు రెగ్యులర్ కస్టమర్ అయ్యారనుకోండి, మీరు తెలిసిన కస్టమర్ అనుకోండి, మీరు పీరియాడిక్గా ఎక్కువ అక్కడ కొంటున్నారనుకోండి, లేదు మీరు మొదటిసారి వెళ్ళినా ఎక్కువ షాపింగ్ చేశారనుకోండి, అప్పుడు మీకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది పర్సనల్ ప్రైసింగ్. లేదు మీరు ఉదాహరణకు 10,000 రూపాయలు బిల్లు చేస్తావు, షాప్లోకి వెళ్ళి ఒక అతను 500 రూపాయలు బిల్లే చేశాడు, మీరు ఖచ్చితంగా 10,000 రూపాయలు బిల్లు చేసిన వారికి కాస్త బెటర్ ప్రైసింగ్ రావచ్చు. లేదు మీరు రెగ్యులర్గా అదే షాప్లో కొంటున్నారు, మీకు బెటర్ ప్రైసింగ్ రావచ్చు. అది పర్సనలైజ్ ప్రైసింగ్ అయినా అది ప్రొఫైలింగ్ కాదు, అది మీకు టార్గెటెడ్ ప్రైసింగ్ అవుతుంది. అందువల్ల దాన్ని మన అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అనలేము. కానీ ఇక్కడ ప్రొడక్ట్ క్వాలిటీకి సంబంధం లేకుండా, కన్జ్యూమర్కు ఆ ప్రొడక్ట్కు ఉన్న రిలేషన్షిప్తో సంబంధం లేకుండా, కన్జ్యూమర్ ఎకనామిక్ ప్రొఫైల్ని బట్టి ప్రైస్ వసూలు చేయడం. అయితే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. ఇదే అనెతికల్ అంటే ఇంకా మోర్ ఎథికల్ ఏంటంటే, యంగ్ అర్బన్ కన్జ్యూమర్స్ ఉన్నారు, వాళ్ళు వాస్తవంగా వాళ్ళు వాడే డివైస్కు వాళ్ళకున్న ఎకనామిక్ కండిషన్కు సంబంధం లేదు. ఇవాళ మీరు చాలామంది నేను వాడే మొబైల్ ఫోన్ చాలా ఇల్లు, నేను వాడే మొబైల్ ఫోన్ కన్నా నా డ్రైవర్ బెటర్ ఫోన్ వాడేవాడు, నేను వాడేది నార్మల్, ఈవెన్ నేను నార్మల్ ఫోన్ డబ్బా నోకియా ఫోన్ వాడిన రోజుల్లో మీకు
ఈ ఇంకా హయ్యర్ క్వాలిటీ స్మార్ట్ ఫోన్ నా డ్రైవర్ వాడేవారు. సో ఇప్పుడు మారిపోయింది కూడా కన్జ్యూమర్ బిహేవియర్. నువ్వు కొన్న వెహికల్ని బట్టి, నీవు వాడుతున్న ప్రొడక్ట్ ఫోన్ను బట్టి, వీటి ఆధారంగా మనం ఎకనామిక్ ప్రొఫైల్ని కూడా డిసైడ్ చేయలేం. ఒక్కొక్కరికో ప్రియారిటీ ఉంటుంది. కొంతమందికి మొబైల్ ఫోనే, క్వాలిటీ ఆఫ్ మొబైల్ ఫోనే జీవితకాలపు లక్ష్యం అనుకోండి. వాడు అప్పులు చేసైనా సేవింగ్స్ అన్నీ పెట్టైనా ఐఫోన్ కొనుక్కుంటాడు. ఐఫోన్ క్రేజ్ అది. మనం చాలామంది నిరుద్యోగ బిడ్డలు కూడా, యువత కూడా ఐఫోన్లు కొనుక్కున్న ఉదాహరణలు ఉన్నాయి. కానీ నేను రిటైర్డ్ అయ్యేదాకా కూడా ఐఫోన్, ఇంతవరకు నా జీవితంలో ఐఫోన్ కొనలేదు. నేను వాడుతున్న ఐఫోన్ కూడా నా పిల్లలు వాడి వాళ్ళు ఇక వాడము అని పక్క పడేసిన ఫోన్ తీసుకొని వాడుతుంటాను. నేను నా లైఫ్లో ఇప్పటివరకు ఐ డి నాట్ పర్చేజ్ ఎనీ ఐఫోన్. కానీ నాకు తెలిసిన అన్ఎంప్లాయిడ్ పిల్లలు, డిగ్రీ పీజీ చదువుతున్న పిల్లలకు కూడా ఐఫోన్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు. నాట్ బికాజ్ వాళ్ళ పేరెంట్స్ ఆర్ రిచ్, వాళ్ళ పేరెంట్ మిడిల్ క్లాసే. కానీ ఎందుకు వాళ్ళకు అదే ప్రియారిటీ, వాళ్ళకి లైఫ్లో అదే హైయెస్ట్ ప్రియారిటీ, జీవితకాలపు లక్ష్యం ఐఫోన్ కొనుక్కోవడం. సో అందువల్ల కారు కావచ్చు, బండి కావచ్చు, మీరు ఈవెన్ మొబైల్ ఫోన్ కావచ్చు, ఎనీ కన్జ్యూమర్ ప్రొడక్టు కొంటున్న దాన్ని బట్టి మన ఎకనామిక్ ప్రొఫైల్ అని చెప్పలేము. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కాస్ట్ ఎక్కువ పెట్టిన ఆర్గానిక్ ఫుడ్ కొంటారు, ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ కొంటారు. మీరు బాగా డబ్బున్నవాడు కూడా హెల్త్ కాన్షియస్ లేకపోతే ఎందుకంత కాస్ట్ పెట్టాలని చెప్పి నార్మల్ కొంటాడు. సో వీ కెనాట్ రియలీ కమ్ టు దట్ కంక్లూషన్. సో అందువల్ల కన్జ్యూమర్ బిహేవియర్ అనేక రకాలుగా నీడ్ నాట్ నెసెసర్లీ డిపెండ్ ఆన్ ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ద పర్సన్. ఎకనామిక్ ప్రొఫైల్తో సంబంధం లేని కన్జ్యూమర్ బిహేవియర్ అంటారు. డబ్బులు బద్దగా లేని వాళ్ళు కూడా కారు కొంటారు, బాగా డబ్బున్నవాడు కూడా ఆ కారు అవసరమా అంటాడు. సో ఇలా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. కాస్ట్లీ ఎస్యూవీస్ కొనే వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు నేను చెప్పలేము. నాకు తెలిసిన చాలామంది మిడిల్ క్లాస్ కూడా బ్రహ్మాండమైన 15 లక్షలు 20 లక్షల కారు కొన్న వాళ్ళు ఉన్నారు. నేను 3 లక్షలు 4 లక్షల కారు వాడుతున్న సమయంలో నాకన్నా వాళ్ళు రిచ్ ఏం కాదు. ఒక ఆర్డినరీ స్కూల్ టీచర్ కావచ్చు, నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ను, వాళ్ళకన్నా నాకు 4 రేట్లు ఎక్కువ శాలరీ, బట్ నేను కొనలేదు. నాకు ఆ కార్ ప్రియారిటీ కాదు, వాళ్ళకి ఆ కార్ ప్రియారిటీ. అందువల్ల ఈ రకమైన కంక్లూజన్లు మన ఐఫోన్ బట్టి, మనం వాడుతున్న ఫోన్ డివైస్ని బట్టి నీకు ఎకనామిక్ స్టేటస్ను అజ్యూమ్ చేసి దానికి ఎక్కువ ప్రైస్ చెల్లించడం అనేది మరింత ఇర్రేషనల్. అందువల్ల దీనిపైన తక్షణం ఏం చేయాలి, వాట్ షుడ్ బి డన్? ఒకటి, ప్రతి కంపెనీ, ముఖ్యంగా ఆన్లైన్ కంపెనీలు, ఆఫ్లైన్లోనేమో నీకు ఆ బిజినెస్ మ్యాన్కు, షాప్ ఓనర్కు ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ రిలేషన్షిప్ ఉండదు. నీకు ఇప్పుడు అమెజాన్కు నీకేం రిలేషన్షిప్ ఉండదు. ఈవెన్ అమెజాన్ కూడా మన బ్రౌజింగ్ హిస్టరీని బట్టి, పర్చేజ్ హిస్టరీని బట్టి ప్రైస్ వ్యారీ అవుతుంది అని ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల ఈ ఆరోపణ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ప్రైసింగ్ విధానం పైన ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని ఒక రూల్ తేవాలి. అంటే ఆల్గరిథమిక్ ప్రైసింగ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ప్రొడక్ట్ క్వాలిటీని బట్టి ప్రైస్ ఉండాలి తప్ప కొనేవాడి ఆర్థిక స్థితిని ఊహించి ప్రైస్ ఎట్టి పరిస్థితుల్లో ఊహించే కాదు, ఈవెన్ తెలుసుకొని కూడా ఉండకూడదు. ఇది మొదటగా ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ ఇన్ ఈ-కామర్స్ అండ్ క్విక్ కామర్స్ అండ్ యాప్ బేస్డ్ ఎకానమీ, ఇంటర్నెట్ ఎకానమీలో ఎన్ఫోర్స్ చేయాలి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే రెగ్యులేటరీ ఓవర్సైట్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పినంత మాత్రం వాటిని నమ్మాలని ఏం లేదు. ఇప్పుడు ఓలా, ఉబర్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, వీటన్నిటిపైన, మింత్రాస్, వీటన్నిటిపైన ఎవరైనా ఆల్గరిథమిక్ ప్రైసింగ్ వాడుతున్నారా, కన్జ్యూమర్ ప్రొఫైల్ను మీరు కన్జ్యూమర్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ను ప్రొఫైల్ చేసి ప్రైస్ ఇస్తున్నారని వీళ్ళ ఆల్గరిథమ్స్ను ఆడిటింగ్ చేయాలి, ఇండిపెండెంట్ ఆడిటింగ్ చేయాలి. ఆ రెగ్యులేటరీ ఓవర్సైట్ ఉండాలి. 2. మూడవది కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. కన్జ్యూమర్లు చాలా కాన్షియస్గా ఉండాలి. మీరే ట్రై చేయండి. నేను చెప్పేది ఇప్పుడు ఈ ఆరోపణలు నిజమా కాదా? మీ ఇంట్లోనే మీరు ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్తో బుక్ చేసి సేమ్ ప్రైస్ వస్తుందా, ఎక్కువ ప్రైస్ వస్తుందో ఒక 4-5 సార్లు టెస్ట్ చేశారనుకోండి, అది అలాంటి ప్రైసింగ్ ఏమీ లేదు, ఫైన్. అలాంటి ఉన్నప్పుడు మీరు సోషల్ మీడియా ద్వారా దీన్ని రైజ్ చేసి ప్రశ్నించడం అనేది మీరు చేయాల్సినటువంటి మూడవది. 4వది డేటా ప్రొటెక్షన్కు, డేటా ప్రైవసీకి పకడ్బందీ చట్టం ఉండాలి. ఇప్పుడు నా పర్సనల్ ప్రొఫైలింగ్ చేసే హక్కు ఈ ప్లాట్ఫామ్స్కి ఎవరిచ్చారు? నేను డబ్బున్న వాడినా లేనా, నా ఎకనామిక్ స్టేటస్ ఏంటి, నా పర్చేసింగ్ బిహేవియర్ ఏంటి, నా స్పెండింగ్ ప్యాటర్న్స్ ఏంటి, నా బ్రౌజింగ్ హిస్టరీ ఏంటి, దిస్ ఆల్ మై పర్సనల్ ప్రైవేట్ డేటా. నీకు యాక్సెస్ ఉంది కదా అని చెప్పి వాటిని నాకు వ్యతిరేకంగా ఆ డేటాను వాడడం అనేది హైలీ ఇల్లీగల్.
అందువల్ల ఒక బలమైన డేటా ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ చట్టాలకు కూడా ప్రభుత్వాలు తీసుకురావాలి. దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆన్ దిస్. దీనిపైన పిఐఎల్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ అర్బన్ మిడిల్ క్లాసు పెద్ద ఎత్తున ఇంటర్నెట్ బేస్డ్ ఎకానమీ పైన ఆధారపడి సర్వీసెస్ను వాడుతున్నారు. అందువల్ల ఖచ్చితంగా దీనిపైన ఫర్దర్ ప్రోబ్ ఉండాలి. ఇవి ఇప్పటికీ నేను చెప్తున్నది మీడియాలో వచ్చిన ఆరోపణలపైన వార్త కథనాల ఆధారంగా నేను చెప్తున్నాను. నేనేమి ఇండిపెండెంట్గా నా ఐఫోన్ పక్కన పెట్టుకొని ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టుకొని నేనే టెస్ట్ చేయలేదు. మీరు టెస్ట్ చేయండి. బట్ స్టిల్ ఈ అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కనుక దీనిపైన ఫర్దర్ ప్రోబ్ మాత్రం అవసరం.